చెట్లకు డబ్బులు కాస్తాయా? అవునండి, చెట్లకు డబ్బులు కాస్తాయి. దాన్ని సరైన పద్ధతిలో దానికి ఇవ్వాల్సిన సమయం ఇస్తే చెట్లకు డబ్బులు కాస్తాయి. అది మనం ఓపిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసి వేచి చూడాల్సి ఉంటుంది. కేవలము 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కి మీకు LRS నాలా కన్వర్షన్ చేసి మరి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో అలాంటి ఒక సువర్ణమైన అవకాశాన్ని మనకు వరంగల్ హైవేలో ఒక 22 acres లో శ్రీగంధం ఫార్మింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ 3 years ఓల్డ్ మొక్కలతోటి 22 acres లో, అది కూడా 100 feet రోడ్ ఫేసింగ్ లో, ఇటు వరంగల్ హైవే అటు విజయవాడ హైవే కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, మంచి రిటర్న్స్ కావాలి అనుకున్న వరకు పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఈ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే గనక మనకు వరంగల్ హైవే నుంచి మనం ఏదైతే విజయవాడ హైవే సూర్యాపేట మోత్కూర్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది. మిడిల్ లో ఇప్పుడు ఏదైతే రాబోతున్న భద్రాచలం హైవే ఆల్రెడీ మనకి వలిగొండ వరకు వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక 3 హైవేల్ని కనెక్ట్ చేస్తున్న 100 feet రోడ్డు, ఫ్యూచర్ లో ఈ రోడ్డు 4 lanes రోడ్ కూడా అవుతుంది. కాబట్టి సెట్ బ్యాక్ తీసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ కావాలి అనుకునే వారికి ఈ యొక్క ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం ఈ ప్రాజెక్ట్ విజిట్ కి వచ్చేటప్పుడు మీకు రోడ్ కు ఇరువైపులా ఆల్రెడీ 6 to 7 years ఓల్డ్ శ్రీగంధం మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క లొకేషన్ లో శ్రీగంధం ఫార్మింగ్ అనేది ద పర్ఫెక్ట్ లొకేషన్. రెడ్ సాయిల్, సాలిడ్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ రెడ్ చందనానికి ఫార్మింగ్ కి పర్ఫెక్ట్ రిటర్న్స్ కూడా రాబోతున్నాయి అని అంటున్నారు ఈ యొక్క కంపెనీ చైర్మన్ గారు. సో మనని ఈ రోజు ఇన్వైట్ చేసింది సన్షైన్ ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్న జగదాత్రి ఫార్మ్స్ అని ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ యొక్క కంపెనీ చైర్మన్ గారు రమేష్ చౌదరి గారిని కలిసి మనము మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. 5 lakhs కి ప్లాట్ అండ్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు నాలా కన్వర్షన్ అండ్ LRS కూడా పే చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. సో ఇంత మంచి ఆపర్చునిటీ ఇంత తక్కువ బడ్జెట్ లో, దట్టు శ్రీగంధం చెట్లు. సో 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇది క్రాఫ్ట్ వచ్చేటప్పటికి మన ల్యాండ్ రేట్ పెరగడంతో పాటుగా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఒక గుంట ల్యాండ్ లో మీరు పెట్టే 10 మొక్కలకి రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారు. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంది. అండ్ మొక్కలు మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయి. ఈ తక్కువ ప్రైస్ లో ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందుగా సన్షైన్ ప్రాపర్టీ గురించి 2 విషయాలు చెప్పాలి. మీకు సన్షైన్ అనేది 2022లో స్టార్ట్ చేసి మనం బెంగళూరు హైవేలో 2 కంప్లీట్ చేసాం, 2 వెంచర్లు. HMDA శ్రీశైలం హైవేలో ఆల్రెడీ 2 రన్నింగ్ లో ఉన్నాయి, ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ పక్కన బాచారం ఉంది కదా, బాచారం దగ్గర ఒకటి రన్నింగ్ లో ఉంది. అది కాకుండా కూడా మన వరంగల్ హైవేలో DTCP వెంచర్లు 2-3 వెంచర్లు కంప్లీట్ చేసాం. మన మార్కెటింగ్ వాళ్ళందరూ తక్కువ కాస్ట్ లో కావాలంటున్నారు కాబట్టి మనం ఈ ఫామ్ ల్యాండ్ ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ ఫామ్ ల్యాండ్ ఎంచుకునే ముందు మనం చాలా చోట్ల తిరిగాము, సర్వే చేసాము, ల్యాండ్ లొకేషన్ సర్వే చేసాము. ఫ్యూచర్ లో మనం పెట్టే ఏ మొక్క అయినా కూడా కస్టమర్ కి దానికి వాల్యూ రావాలి, దానికి కస్టమర్ కి బెనిఫిట్ ఉండాలి, ప్లస్ దాంతో పాటు మనకు కూడా బెనిఫిట్ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం ఎక్కడో డొంక రోడ్ లో లోపల ఎక్కడో వెంచర్ వేస్తే అది కస్టమర్ కి అప్రిసియేషన్ ఉండదు. మొక్కల మీద ఆదాయం రావాలి, ల్యాండ్ అప్రిసియేషన్ ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం ఏం చేసామంటే ఈ రోడ్డు మెయిన్ రోడ్ అన్నమాట. ఇది 3 హైవేలకి కనెక్టివిటీ రోడ్డు. ఫ్యూచర్ లో 4 way అవుతుంది. కాబట్టి ఈ రోడ్ పేస్ అయితే కస్టమర్ కి బాగుంటది, మనకు కూడా బాగుంటది అనే ఉద్దేశంతో వరంగల్ హైవేలో ఆలేరు లొకేషన్ లో ఈ రోడ్డు ఎంచుకోవడం జరిగింది. మొక్క పర్ఫెక్ట్ గా వస్తది అంటే కొన్ని అన్ని సైల్స్ లో రావు కదా సార్. ఈ ల్యాండ్ అయితేనే ఈ యొక్క క్రాఫ్ట్ కి పర్ఫెక్ట్ అన్నారు. సో మీరు వేరే క్రాఫ్ట్ కూడా వేయచ్చు. శ్రీగంధం ఎందుకు ఎంచుకున్నారు? ఈ శ్రీగంధం అయితే ఫ్యూచర్ లో దీనికి చాలా వాల్యూ ఉంటది. అయితే మన దగ్గర ఇది అంతరించిపోతుంది ఈ శ్రీగంధం అనేది. ఇప్పుడు బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. మనకి ఫ్యూచర్ మంచి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ మొక్క ఎంచుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే ఈ మొక్క ఎంచుకునే ముందు మనం సాయిల్ టెస్ట్ చేయించాం. ఎవరైతే నర్సరీ అని తీసుకొచ్చి సాయిల్ చూయించేసి ఆయన ఓకే అంటేనే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక గుంటకి మీరు 10 మొక్కలు ఇస్తున్నా అంటున్నారు కదా. సో 10 మొక్కలు అంటే ఫ్యూచర్ లో మీకు ఎంత అంటే మీరు 50 to 1 CR వరకు కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అంటారు కదా. ఈ షేరింగ్ ఎలా సార్? మనం నర్సరీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం చెప్తున్నాము. కరెక్ట్ గా ఎంత వస్తుంది అనేది మనం ముందే చెప్పలేము, కానీ 50 lakhs మినిమం నుంచి 1 crore వరకు ఈ 10 మొక్కల్లో ఒక గుంట మీద రావచ్చు అనేది ఒక అంచనా ఉంది. అది రెండోది, ఇది ఎలా ఇస్తామంటే ఈ షేరింగ్ కూడా 60-40% కి మనం MOU చేస్తాం.
ఓకే సార్. మనం కస్టమర్కి ఇస్తాము, కస్టమర్ దగ్గర నుంచి మనం కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినాక ఇన్ని ఇయర్స్ కంపల్సరీ వెయిట్ చేయాలని ఏం లేదు, ఒకవేళ వాళ్ళకి ఏదైనా మధ్యలో అవసరం ఉంటే అమ్ముకోవచ్చు అంటారు. సో ఏదైతే ఏమీ ఉందో అది వాళ్ళ పేరు షిఫ్ట్ అయ్యింది అంతే తప్ప ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. సో ఇది డెవలప్మెంట్స్ ఇప్పుడు 22 acres కదా సార్. సో ఇంకా ఈ మొక్కలు ఇది కాకుండా ఇంకేం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ లో? ముందు మొక్కల సెక్యూరిటీ కోసం ఏం చేస్తున్నాం అంటే సీసీ కెమెరాలు పెడుతున్నాం, ఓకే సార్, సోలార్ లైటింగ్ సిస్టమ్ పెడుతున్నాము, ఓకే సార్, గెస్ట్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. సో ఒక మంచి రిసార్ట్ టైప్ లో మినీ రిసార్ట్ లాగా వాడుకోవచ్చు అందరు. ఓకే ఓకే, కస్టమర్లు కూడా ఉపయోగించుకోవచ్చు. రోడ్స్ అన్ని కూడా మనం 30 feet రోడ్ ఇచ్చాం అనమాట. ఇప్పుడే కన్వర్షన్ చేసి చేస్తున్నాం మనం, గజాల లెక్క చేస్తున్నాం, గుంటల లెక్క కాకుండా. ఫ్యూచర్ లో పెద్ద రోడ్లు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు LRS కట్టుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకుని గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు. అదే కాకుండా ఈ లొకేషన్ హైలైట్స్ ఇంకేమున్నాయి సార్? లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం మెయిన్ రోడ్ కి సెలెక్ట్ చేసుకున్నాం. బస్ రూట్ ఇది. ఓకే సార్. బస్ ఎక్కి మనం గేట్ ముందే దిగొచ్చు. బస్ స్టాప్ కూడా ఉంది. భద్రాచలం హైవే, విజయవాడ హైవే, ఓకే, మూడు నేషనల్ హైవేలు, ఓకే సార్, మూడింటికి కనెక్టివిటీ రోడ్ అనమాట. కాబట్టి ఇట్లా ఇది 4-way అవుతాయి ఫ్యూచర్ లో. మనకు ల్యాండ్ అప్రిసియేషన్ చాలా బాగా ఉంటది అనమాట. అందుకని ఇక్కడే సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఫైనల్ గా మనం ఇప్పుడు గంధం చెట్ల మధ్యలో ఉన్నాము, చాలా హెల్దీగా ఉన్నాయి. సో ఫైనల్ గా మీ నోట్ తోటి ప్రైస్ చెప్పండి సార్. అంటే ఇది ఒక గుంట వచ్చేసి 5 lakhs కి ఇస్తున్నాం మేడం. ఇప్పుడు 21 square yard 5 lakhs అమ్ముతున్నాము. దీంట్లో మన కంపెనీకి ఇప్పుడు ఏం లాభం లేదు, ఓన్లీ ల్యాండ్ కాస్టే మనం కస్టమర్ కి ఇస్తున్నాం. ఫ్యూచర్ లో మనకు ఆదాయం వాళ్ళతో పాటు కస్టమర్లతో పాటు మనం కూడా 40% షేర్ తీసుకుంటేనే మన కంపెనీకి బెనిఫిట్. సో ఫైనల్ గా కస్టమర్స్ తో పాటు వచ్చే బెనిఫిట్ మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైతే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 12 years ఆగి మంచి బెనిఫిట్ పొందాలనుకునే వారికి ఈ యొక్క ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.